Hello everyone, welcome back to our channel AP EAP సెట్ ఎంసెట్ 2024 సంబంధించి కౌన్సిలింగ్లో రిజిస్ట్రేషన్ చేసుకున్నాము. అదేవిధంగా సర్టిఫికేట్ సపోర్ట్ చేసి ఉన్నాము. మాకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ కంప్లీట్ అయినట్లు ఎలా తెలుసుకోవాలి, మాకు మెసేజ్ వస్తుందా, ఎలా వస్తుందని కూడా స్టూడెంట్స్కి అయితే ఒక డౌట్ అయితే రావడం జరిగింది. కంప్లీట్గా మనకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత మనకు నెక్స్ట్ స్టెప్ వచ్చేసి ఇక్కడ వెబ్ ఆప్షన్స్ అనమాట. మనకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ కంప్లీట్ అవుతుంది, మనకు నెక్స్ట్ వెబ్ ఆప్షన్కి అయితే ఎలిజిబుల్ అవుతాం. కాబట్టి యొక్క సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయినట్లు ఎలా తెలుసుకోవాలి స్టెప్ బై స్టెప్ అయితే మీకు ఇక్కడ చెప్పబోతా ఉన్నాను ఇన్ డీటెయిల్గా వీడియోలో వచ్చేసి. ముందుగా వీడియోకి లైక్ చేసి ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఈ విధంగానే స్టెప్ బై స్టెప్ అయితే గైడెన్స్ అయితే వస్తూ ఉంటాయి సీటు వచ్చేంత వరకు. ముందుగా మనం చూసుకున్నట్లయితే ఇక్కడ మనకు రిజిస్ట్రేషన్స్ అయితే మనకి ఇక్కడ నిన్న జూలై 1 నుంచి అయితే జూలై 7 వరకు అయితే చేసుకోవచ్చు. ఇందులో జూలై 1 నుంచి జూలై 7 వరకు ఎవరైనా చేసుకున్న విద్యార్థులు ఇక్కడ వితిన్ 2-3 డేస్ అయితే మనకైతే మీకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయినట్లయితే మెసేజ్ రావడం జరుగుతుంది. ఆ యొక్క మెసేజ్ ఏ టైం నుంచి వస్తుందని ఇక్కడ చూడండి. మనకు జూలై 4 నుంచి జూలై 10 లోపు అయితే మీకైతే మెసేజ్ అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ మనకు ఫస్ట్ రిజిస్ట్రేషన్ చేసుకున్న, అదేవిధంగా జూలై 7కు రిజిస్ట్రేషన్ చేసుకుని మీకు 10th లోపు అయితే మెసేజ్ అయితే రావడం జరుగుతుంది. అదేవిధంగా ఇన్ కేసు మీ యొక్క డాక్యుమెంట్స్ అప్లోడ్ చేసి ఉంటారు కదా, మీ యొక్క డాక్యుమెంట్స్ ఏమైనా మిస్టేక్స్ ఉండి అదేవిధంగా ఆ యొక్క ఫీచర్స్ కూడా మీకు క్లారిటీగా లేకపోయినట్లయితే మీకు మళ్ళీ మెసేజ్ వస్తుంది. లైక్ ఏ విధంగా అంటే రీ అప్లోడ్ యువర్ డాక్యుమెంట్ ఫర్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఫర్ రిజెక్టెడ్ అని వస్తుందన్నమాట. అప్పుడు వచ్చినప్పుడు ఏ డాక్యుమెంట్స్ రిజెక్ట్ అయ్యాయి ఆ యొక్క డాక్యుమెంట్స్ మళ్ళీ మీరైతే రీఅప్లోడ్ చేయాల్సి ఉంటుంది. రీఅప్లోడ్ చేసిన తర్వాత మీరు నెక్స్ట్ స్టెప్ అనమాట మళ్ళీ సక్సెస్ అయినట్లు మీకు మెసేజ్ వస్తుంది. మెసేజ్ వచ్చిన తర్వాత ఇక్కడ వెబ్ ఆప్షన్ ఎంట్రీకి మన ఇక్కడ జూలై చూడండి, మనకు జూలై 8 నుంచి జూలై 12 వరకు అయితే మనమైతే ఈ యొక్క వెబ్ ఆప్షన్స్ అయితే ఇచ్చుకోవడానికి అయితే మనకు టైం అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ సర్టిఫికేట్ వెరిఫికేషన్ వచ్చేసి మనకు ఇక్కడ జూలై 10th లోపు అయితే కంప్లీట్ కావడం జరుగుతుంది. మీకు ఇక్కడ మెసేజ్ రావడం జరుగుతుంది అనమాట. లైక్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయింది, మెసేజ్ వస్తుంది. జూలై 8 నుంచి మీరైతే వెబ్ ఆప్షన్స్ అయితే ఇచ్చుకోవాలి. జూలై 8 నుంచి జూలై 12 వరకు అనమాట. ఇన్ కేస్ మీకు ఏమైనా వెబ్ ఆప్షన్లో చేంజ్ కానీ ఏమైనా లైక్ మళ్ళీ కరెక్షన్ చేసుకున్నటువంటి స్టూడెంట్స్ కూడా జూలై 13th వరకు అయితే కంప్లీట్ చేసుకోవాలి యొక్క వెబ్ ఆప్షన్ ఇవ్వడానికి. మీకు డౌట్స్ అయితే క్లారిఫై అని అనుకుంటా ఉన్నాను స్టూడెంట్స్. లైక్ ఏ విధంగా అంటే ఇక్కడ ఫస్ట్ మీకు అప్పుడే రాదనమాట, వెయిట్ చేయండి. మనకు జూలై 10th వరకు అయితే టైం ఇవ్వడం జరిగింది. కాబట్టి ఒక సర్టిఫికేట్ వెరిఫికేషన్కి మనకు జూలై 10th లోపు అయితే మీకైతే మీ యొక్క సర్టిఫికేట్ వెరిఫికేషన్ కంప్లీట్ అయినట్లు మీకైతే మెసేజ్ అయితే వస్తుంది. వచ్చిన తర్వాత మీరు నెక్స్ట్ స్టెప్ అయితే ఎలిజిబుల్ అవుతారు. అదేవిధంగా మీకు మెసేజ్లోనే మీకు ఆర్ఓసి ఫామ్ అని ఉంటుంది అనమాట. ఆర్ఓసి ఫామ్ అంటే ఏవైతే మనకు సర్టిఫికేట్స్ ఉంటాయి కదా, దానికి సంబంధించిన ఒక నెంబర్ ఉంటుంది. ఆ యొక్క నెంబర్ ఎంటర్ చేసి మీరు నెక్స్ట్ స్టెప్కి అయితే వెళ్ళడం జరుగుతుంది, వెబ్ ఆప్షన్స్ అనమాట. మీకు ఈ విధంగానే స్టెప్ బై స్టెప్ అయితే మంచి వీడియోస్ అయితే వస్తూ ఉంటాయి. ఏపీ సెట్ కంప్లీట్ అప్డేట్స్ అనమాట. అందరికీ నమస్కారం, జై హింద్.